నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు గైస్. ఈ కృష్ణాష్టమికి ఇలా సింపుల్గా తొందరగా టేస్ట్గా ఉండే 2 రకాల ప్రసాదాలను మీకు చూపించబోతున్నాను గైస్. చూడండి గైస్, లడ్డు చూడండి గైస్, ఎంత స్మూత్గా నోట్లో వేసుకుంటే చాలు కదిగిపోయేంత వెన్నెలా కదిగిపోయేలా ఉంది లడ్డు. అలాగే పాయసం, అదే అటుకుల రవ్వ పాయసము చూపిస్తున్నాను గైస్. ఈ 2 రకాలు చూపిస్తున్నాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ముందుగా రెండింటికి కలిపి నేను వేస్తున్నాను. ఇప్పుడు నేను తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను గైస్, మీకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు నేను 1.5 కప్పుల అటుకులని ఒక ప్యాన్లో వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. అది కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. 1 కప్పు అటుకులు లడ్లకు, 1/2 కప్పు అటుకులు పాయసానికి, రవ్వ పాయసానికి. ఇలా లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఈ అటుకులని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి 1/4 కప్పు నేను తురిమిన కొబ్బరి తీసుకున్నాను. మీకు కావాలంటే కొబ్బరి ముక్కలనైనా చిన్న కట్ చేసుకునేటివి కూడా వేసుకొని వేపుకోవచ్చు. 1/4 కప్పు కొబ్బరి తురుము వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అదే ప్యాన్లోనే 1.5 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలి గైస్. 1 టేబుల్ స్పూను జీడిపప్పు, 1 టేబుల్ స్పూను ద్రాక్ష, అలాగే 1/2 టేబుల్ స్పూను బాదం పప్పు, ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీనిలను పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి మనము 1.5 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు అటుకుల పాయసానికి, అటుకుల రవ్వ పాయసానికి, ఇంకొక కప్పు అటుకుల లడ్డూలకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేపుకున్న అటుకులన్నీ వేసుకొని మనం కోర్సుగా మిక్సీకి వేసుకోవాలి. రవ్వగా వేసుకోవాలి. మీకు కావాలంటే బాగా నున్నగా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మెత్తగా వేసుకున్నా పర్లేదు. అటుకుల రవ్వ పాయసానికి మాత్రం కోర్సుగా వేసుకోండి. లడ్డూలకు మీ ఇష్టం, ఎట్లన్నా వేసుకోండి, మెత్తగానే వేసుకోండి, రవ్వగన్నా వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకొని బెల్లం బాగా కరిగి ఇట్లా పేస్ట్ లెక్క అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీకి వేసుకున్న 1 కప్పు అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు పాలను కొన్ని వేసుకుంటూ ఇలా స్టిక్కీగా ప్యాన్కి అతుక్కునేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. అన్నీ లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి గైస్. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ముందుగా మనము వేపుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే కొబ్బరి, అలాగే ఇలాచీ పౌడర్, 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని లడ్లలాగా ఉండలు చేసుకోవాలి. ఇది కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి గైస్. ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి. వీటన్నింటిని ఇలా లడ్లుగా చుట్టుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూలు రెడీ గైస్. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా గైస్. ఇవి ఎంత స్మూత్గా ఉంటాయో కూడా చూపిస్తాను చూడండి గైస్. కొంచెం చూపిస్తా చూడండి గైస్, ఎంత స్మూత్ తునిగాయో. ఇప్పుడు మనము అటుకుల రవ్వ పాయసానికి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1.5 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు తీసుకొని మరగబెట్టుకోవాలి. అంతలోపు మనము ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న 1/2 కప్పు అటుకుల రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందు మరగబెట్టుకుంటున్నాం కదా పాలు, ఆ పాలను కొంచెం వేసుకుంటూ బాగా ఈ రవ్వనంతా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా పోసుకొని మొత్తము అంతా బాగా ఉడకబెట్టేసుకోవాలి గైస్. దీన్ని కూడా మనము లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకుంటున్నాము. ఇలా ఉడికేటప్పుడు నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను, కేసరి కలరు. మీకు కావాలంటే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, కావాలంటే వేసుకోండి గైస్. నేనైతే కొంచెం కలర్ కోసము వేసాను.
ఇలా బాగా ఉడికేటప్పుడు మనము ఎంత రవ్వ తీసుకున్నామో దాంట్లో సగము నేనైతే లావ కలకండ కొట్టి వేసుకున్నాను దంచి. అదే పటిక బెల్లం అంటారే అది. మీకు కావాలంటే బెల్లమైనా వేసుకోండి, ఈ ప్లేస్లో చక్కెర అయినా వేసుకోండి. నేనైతే పటిక బెల్లం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ కలకండ మొత్తము బాగా కలిపోయేంత వరకు బాగా ఉడకబెట్టేసుకోవాలి గైస్. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని దీంట్లోకి మనము ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి ఎంతో రుచికరమైన అటుకుల రవ్వ పాయసము రెడీ గైస్. ఈ రవ్వ పాయసం కూడా సూపర్గా ఉంటుంది గైస్. మనము ఒక స్పూన్ తీసుకొని తింటా ఉంటే ఇది ఒక్కొక్క చుక్క గొంతులోకి దిగుతూ ఉంటుంది. చూడండి గైస్, భలే ఉంటుంది, అంత బాగుంటుంది ఈ రవ్వ పాయసము. ఎవరు మిస్ కావద్దు గైస్. ఇంతే గైస్, ఎంతో సింపుల్ కదా, ఇవి చేయడం ఎంతో ఈజీ కదా. ఈ 2 ప్రసాదాలను మీరందరూ తప్పకుండా చేసి కృష్ణునికి నివేదించి కృష్ణుని కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను గైస్. అలాగే ఈ 2 రెసిపీలు మీకు ఎలా కొత్తదాయో కామెంట్లో కూడా తెలపండి గైస్. మళ్ళీ ఇంకొకసారి అందరికీ హ్యాపీ జన్మాష్టమి టు ఆల్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటన అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.